Understanding of PWD code means that is nothing but departmental test code. So this video is exclusive for all our engineering assistants. Main understanding of PWD code means that is nothing but departmental test code. So this video is exclusive for all our engineering assistants. So firstly, important guidelines on execution of work. So in this video we're going to discuss about this execution of work guidelines for executing your work. So firstly, if you see the point, AE or AEE, assistant executive engineer or assistant engineer, being the initial recording officer, shall record the work done on the day-to-day basis in the form of the measurements in the M book directly. So when we are executing a work, మనం వర్క్ ఎగ్జిక్యూట్ చేస్తున్నప్పుడు ఆ వర్క్ని ఇప్పటివరకు అయితే రికార్డింగ్ ఎవరు చేయాలి? ఏఈ కానీ ఏడబ్ల్యూ కానీ ఎవరైతే ఉంటారో వాళ్ళు డే టు డే బేసిస్, అంటే ఏ రోజుకి ఆ రోజు ఎంత వర్క్ డన్ అయింది అన్నది మనం ఫార్మ్ ఆఫ్ మెజర్మెంట్స్, అంటే కొలతల రూపంలో మనం ఎం బుక్లో డైరెక్ట్గా మెజర్ చేయాలి. సో దట్ ఈస్ ద ఫస్ట్ పాయింట్ ఇన్ ఎగ్జిక్యూషన్ ఆఫ్ వర్క్. సెకండ్ వన్, ద సిగ్నేచర్ ఆఫ్ ద కాంట్రాక్టర్ షల్ బి టేకెన్ ఇన్ ద ఎం బుక్ page where measurements recorded by AWE of the date duly mentioning as accepted the measurements above his signature. So next another important step ఏంటి అంటే మెయిన్గా మనం డే టు డే వర్క్ ఏదైతే మనం రికార్డ్ చేస్తామో వాటి దగ్గర కాంట్రాక్టర్ యొక్క సిగ్నేచర్ మనం తీసుకోవాలి ఇన్ ఆర్డర్ టు ఫర్ ద సేక్ ఆఫ్ యాక్సెప్టెన్స్ ఆఫ్ ద మెజర్మెంట్స్. సో ఆ మెజర్మెంట్స్ని యాక్సెప్ట్ చేస్తున్నట్లు వాళ్ళ దగ్గర నుంచి మనం సిగ్నేచర్ కూడా తీసుకోవాలి. దట్ ఈస్ అనదర్ ఇంపార్టెంట్ స్టెప్. థర్డ్ వన్, ద మెజర్మెంట్ ఆఫ్ అన్ ఐటమ్ షల్ బి రికార్డెడ్ ఓన్లీ ఫర్ ఫినిష్డ్ ఐటమ్ ఆఫ్ వర్క్ యాజ్ పర్ ద స్పెసిఫికేషన్స్ అండ్ స్టాండర్డ్ డేటా. సో మనకి ఎస్టిమేట్లో ఆల్రెడీ స్పెసిఫికేషన్స్ ఇవ్వడం జరుగుతుంది, అలాగే స్టాండర్డ్ డేటా నుంచి కూడా మనం స్పెసిఫికేషన్స్ అనేవి తీసుకోవడం జరుగుతుంది. సో యాజ్ పర్ దట్ స్టాండర్డ్ డేటా అండ్ స్పెసిఫికేషన్స్ ఓన్లీ ద మెజర్మెంట్ ఆఫ్ అన్ ఐటమ్ ఆఫ్ వర్క్ షల్ బి రికార్డెడ్ ఫర్ ఫినిష్డ్ ఐటమ్ ఆఫ్ వర్క్. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక కాంపోనెంట్ మీరు తీసుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ ఎక్స్కవేషన్ ఫర్ ఫౌండేషన్స్. సో ఎక్స్కవేషన్ కంప్లీట్ అయిన తర్వాతే మనం ఎక్స్కవేషన్స్ని మనం మెజర్మెంట్ అన్నది రికార్డ్ చేయాలి. ఆఫ్టర్ కంప్లీషన్ ఆఫ్ దట్ వర్క్ ఓన్లీ వీ హ్యావ్ టు గో ఫర్ మెజర్మెంట్స్. ఓకే, సో నెక్స్ట్ వన్, మెజర్మెంట్ షల్ బి రికార్డెడ్ ఇన్ ద ఆర్డర్ ఆఫ్ దేర్ యాక్చువల్ ఎగ్జిక్యూషన్. సో ఎస్టిమేట్లో మనకి ఆర్డర్ ఆఫ్ ఎగ్జిక్యూషన్ ప్రకారం ఉండకపోవచ్చు, కొన్నిసార్లు కొన్ని కాంపోనెంట్స్ మిస్ అవ్వచ్చు. కానీ మనం మెజర్మెంట్స్ రికార్డ్ చేస్తున్నప్పుడు మాత్రం మనం కంపల్సరీ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే వీ హ్యావ్ టు రికార్డ్ ఇన్ ద ఆర్డర్ ఆఫ్ యాక్చువల్ ఎగ్జిక్యూషన్. అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఏం చేస్తాం, గ్రౌండ్ క్లియరెన్స్ చేస్తాం. గ్రౌండ్ క్లియరెన్స్ చేసిన తర్వాత ఒక బిల్డింగ్ తీసుకుంటే ఎగ్జాంపుల్, గ్రౌండ్ క్లియరెన్స్ చేసిన తర్వాత ఎక్స్కవేషన్. సో ఒక బిల్డింగ్ తీసుకుంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఏం చేపిస్తాం, అందులో ఎగ్జిక్యూషన్ ఏం చేపిస్తాం అంటే ఫస్ట్ గ్రౌండ్ క్లియరెన్స్ చేపిస్తాం. గ్రౌండ్ క్లియరెన్స్ తర్వాత ఫుటింగ్ ఎక్స్కవేషన్ చేపిస్తాం. ఫుటింగ్ ఎక్స్కవేషన్ తర్వాత ఫౌండేషన్, పీసీసీ బెడ్, ఫౌండేషన్ కన్నా ముందు పీసీసీ బెడ్ లే చేస్తాం. పీసీసీ బెడ్ లే చేసిన తర్వాత ఫౌండేషన్ అన్నది మనం లే చేయడం జరుగుతుంది. సో దిస్ ఈజ్ ద ఆర్డర్ ఆఫ్ ద సీక్వెన్స్. వర్క్ ఎగ్జిక్యూషన్ ఏ ఆర్డర్లో జరిగిందో అదే ఆర్డర్లో మనం ఎం బుక్లో రికార్డింగ్ అన్నది చేయాలి. సో దట్ ఈజ్ అనదర్ ఇంపార్టెంట్ పాయింట్. నెక్స్ట్ వన్, ఫుల్ డిస్క్రిప్షన్ ఆఫ్ ఎవ్రీ ఐటమ్ షుడ్ బి రికార్డెడ్ యాజ్ ఫౌండ్ ఇన్ షెడ్యూల్ ఏ ఆఫ్ అగ్రిమెంట్ ఫర్ ఎవ్రీ సెట్ ఆఫ్ మెజర్మెంట్స్ రికార్డెడ్ ఆన్ ద డే. సో అగ్రిమెంట్, మనకి కాంట్రాక్ట్ అగ్రిమెంట్ ఉంటుంది ఫస్ట్ ఆఫ్ ఆల్. సో కాంట్రాక్ట్ అగ్రిమెంట్లో మనం స్పెసిఫికేషన్స్ ఏవైతే ప్రిస్క్రైబ్ చేసామో ఎవ్రీ ఐటమ్ తాలూకా డిస్క్రిప్షన్లో, సో దాట్ డిస్క్రిప్షన్ షుడ్ బి రికార్డెడ్ ఫర్ ఎవ్రీ సెట్ ఆఫ్ మెజర్మెంట్స్ రికార్డెడ్ ఆన్ ద డే. అంటే ఫర్ ఎగ్జాంపుల్ బ్రిక్ వర్క్ ఉంది. సో బ్రిక్ వర్క్ షుడ్ బి డన్ విత్ క్లాస్ ఏ ఫస్ట్ క్లాస్ బ్రిక్స్ ఆఫ్ స్టాండర్డ్ సైజ్ అని చెప్పి ఈ విధంగా ఒక డిస్క్రిప్షన్ మనకి గైడ్లైన్స్లో ఉందనుకోండి, దాని ప్రకారమే మనం ఇక్కడ చేయాల్సి ఉంటుంది. దాని ప్రకారం మనం రికార్డింగ్ అన్నది చేయాల్సి ఉంటుంది. ఓకే, సో నెక్స్ట్ వన్, మెజర్మెంట్స్ ఆర్ జనరలీ ఇంక్లూడ్ లెంత్, బ్రెడ్త్, డెప్త్ అండ్ అరైవ్ క్వాంటిటీ బై దర్ మల్టిప్లికేషన్. సో మెజర్మెంట్స్ ఏ విధంగా తీసుకుంటాం మనం, ఇన్ ఫార్మ్ ఆఫ్ లెంత్ ఆర్ ఇన్ ఫార్మ్ ఆఫ్ బ్రెడ్త్ ఆర్ ఇన్ ఫార్మ్ ఆఫ్ డెప్త్ ఆఫ్ ద కాంపోనెంట్. ఆ కాంపోనెంట్ ఇప్పుడు ఒక ఫౌండేషన్ తీసుకున్నాను అనుకోండి, వాట్ ఈస్ ద లెంత్ ఆఫ్ ద ఫౌండేషన్, వాట్ ఈస్ ద విడ్త్ ఆఫ్ ద ఫౌండేషన్ అండ్ వాట్ ఈస్ ద డెప్త్ ఆఫ్ ద ఫౌండేషన్. ఈ 3 పారామీటర్స్ మనం మెజర్మెంట్స్ తీసుకొని దాని నుంచి క్వాంటిటీ, మనకి క్వాంటిటీ ఆఫ్
కాంక్రీట్ అనుకోండి, L ఇంటూ బి ఇంటూ హెచ్ ఆర్ L ఇంటూ బి ఇంటూ డి గివ్స్ యూ ద క్వాంటిటీ ఆఫ్ కాంక్రీట్ రిక్వైర్డ్ ఫర్ దట్ ఫౌండేషన్. సో ఆ విధంగా మల్టిప్లికేషన్ చేసి క్వాంటిటీస్ అన్నవి క్యాలిక్యులేట్ చేయడం జరుగుతుంది. అవన్నీ మనం ఎంబుక్లో రికార్డ్ చేయడం జరుగుతుంది. సో ఫర్ ఎర్త్ వర్క్ ఐటమ్స్ ద మెజర్మెంట్ షెల్ బి టేకెన్ బై టేకింగ్ లెవెల్స్. ఎర్త్ వర్క్ ఐటమ్స్ ఏవైతే చేస్తున్నామో, ఎర్త్ వర్క్ ఐటమ్స్ అంటే ఏంటి, ఎక్స్కవేషన్ కానివ్వండి, ఎంత డెప్త్ వర్క్ ఎక్స్కవేషన్ చేయాలి, సో అలాంటివి ఎర్త్ వర్క్ ఐటమ్స్ అంటే. సో డ్రైనేజ్ వర్క్స్, డ్రైన్స్, ఇవన్నీ కూడా. సో ఇలాంటి కేసులో మనకి ఏమవుతుంది, మెయిన్గా లెవెల్స్ అన్నవి కావాలి ఇక్కడ. సో ప్రీ లెవెల్స్ అండ్ వర్క్ డన్ లెవెల్స్ ఫ్రమ్ టైమ్ టు టైమ్ అండ్ రికార్డెడ్ ఇన్ ద లెవెల్ ఫీల్డ్ బుక్. సో ఇక్కడ సపరేట్గా లెవెల్స్ వచ్చేసరికి సపరేట్ ఫీల్డ్ బుక్ ఉంటుంది, లెవెల్ ఫీల్డ్ బుక్ అని. ఏ లెవెల్ వరకు ఎక్స్కవేషన్ జరిగింది, మెయిన్లీ ఇందులోనే కాకుండా మన లిఫ్ట్ ఇరిగేషన్ లిఫ్టింగ్ ప్రాజెక్ట్స్ ఇలాంటివి ఉన్నాయనుకోండి, బిలో ద గ్రౌండ్ లెవెల్ నుంచి ఎగ్జిక్యూషన్ అనేది జరుగుతూ ఉంటుంది. సో అక్కడ కూడా మనం బిలో ద గ్రౌండ్ లెవెల్ కన్స్ట్రక్షన్ అనేది జరుగుతుంది కాబట్టి అక్కడ కూడా ఇన్ టర్మ్స్ ఆఫ్ లెవెల్స్ అనేవి మనం రికార్డ్ చేయడం జరుగుతుంది. అంటే లెవెల్ అంటే డెప్త్ అన్నమాట. సో ఏ డెప్త్ దగ్గర ఉన్నాం, అట్ ఏ లెవెల్ ఆఫ్ -150 మీటర్స్ ఫ్రమ్ గ్రౌండ్ లెవెల్, అంటే గ్రౌండ్ లెవెల్ నుంచి -150 మీటర్స్ డెప్త్ దగ్గర మనం వర్క్ ఎగ్జిక్యూషన్ అనేది చేస్తాం. సో 150 నుంచి 100 వరకు వర్క్ కంప్లీట్ అయింది. సో లెవెల్స్ వర్క్ ఎక్కడి నుంచి ఎక్కడ కంప్లీట్ అయింది, 150 లెవెల్ నుంచి -150 లెవెల్ నుంచి -100 లెవెల్ వరకు వర్క్ అనేది కంప్లీట్ అయింది. సో ఆ విధంగా ఎర్త్ వర్క్ రిలేటెడ్ మెజర్మెంట్స్ అవి చేసినప్పుడు లెవెల్స్ ఆధారంగా చేస్తాం. దాన్ని మనం ఆ లెవెల్స్ అన్నింటినీ కూడా మనం టైం టు టైం లెవెల్ ఫీల్డ్ బుక్, LF బుక్ అని కూడా అంటారు, దాంట్లో మనం రికార్డింగ్ చేస్తాం. నెక్స్ట్ పాయింట్ వచ్చేసరికి డ్యూలీ ప్లాటింగ్ లెవెల్స్ ఇన్ ద గ్రాఫ్ షీట్స్, క్రాస్ సెక్షనల్ ఏరియాస్ విల్ బి అరైవ్డ్ అండ్ టు అరైవ్ quantity the length between the cross section intervals will be multiplied to brought forward into M book. సో మనకి లెవెల్స్ నుంచి క్వాంటిటీస్ క్యాలిక్యులేట్ చేయడం. సో దానికి ఏం చేస్తారు, ఈ ప్లాటింగ్ ఆఫ్ దిస్ లెవెల్స్ విల్ బి డన్ ఆన్ ద గ్రాఫ్ షీట్ అండ్ క్రాస్ సెక్షనల్ ఏరియాస్ డ్రా చేసుకుంటాం. క్రాస్ సెక్షనల్ ఏరియాస్ డ్రా చేసిన తర్వాత లెంత్ బిట్వీన్ ద క్రాస్ సెక్షన్స్ ఇంటర్వెల్స్ విల్ బి మల్టిప్లైడ్ టు బ్రాట్ ఫార్వర్డ్ ఇంటూ M book. అంటే M bookలో మనం క్వాంటిటీస్ మెజర్ చేస్తాం. సో ఇక్కడ లెవెల్స్ మెజర్ చేసి లెవెల్స్ నుంచి ఏరియాస్ ప్లాటింగ్ ద్వారా ఏరియాస్ క్రాస్ సెక్షన్ ఏరియాస్ డెవలప్ చేసుకుని దాని ద్వారా వచ్చిన ఏరియాస్ ఇంటూ లెంత్ మల్టిప్లై చేయడం వల్ల మనకి క్వాంటిటీ అనేది వస్తుంది అగైన్. సో ఆ క్వాంటిటీని మనం మళ్ళీ M bookలో రికార్డ్ చేసుకుంటాం. ఓకే, సో నెక్స్ట్ LF బుక్స్, ఆ ఫీల్డ్ లెవెల్ బుక్స్ ఏవైతే ఉన్నాయో క్రాస్ సెక్షనల్ షీట్స్ షల్ బి అథెంటికేటెడ్ ఇనిషియల్లీ బై AWE అండ్ ద కాంట్రాక్ట్ టు సైన్ ఇన్ హ్యావింగ్ యాక్సెప్టెడ్ ద మెజర్మెంట్స్. సో ఈ LF బుక్స్ మీద కూడా అలాగే క్రాస్ సెక్షనల్ షీట్స్ ఏవైతే డెవలప్ చేసామో వాటి మీద కూడా అథెంటికేషన్ AWE చేత చేయించుకోవాలి. అలాగే కాంట్రాక్టర్ చేత కూడా మనం సైన్ అన్నది తీసుకోవాలి టు షో దట్ ఈజ్ యాక్సెప్టెన్స్ ఇచ్చినట్లుగా మనం సిగ్నేచర్ అన్నది తీసుకోవాలి. నెక్స్ట్ వన్, ఇనీషియల్ రికార్డింగ్ ఆఫ్ LF book shall be different from the LF book used for check measurements by DE or EE or SC. అంటే డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ ఆర్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ ఆర్ SC సూపరింటెండెంట్ ఇంజనీర్ SC గారు కానీ. సో వీళ్ళందరూ చెక్ మెజర్మెంట్స్ చేసే LF book వేరు, అలాగే ఇనీషియల్ రికార్డింగ్ చేసే LF book వేరుగా ఉండాలి, రెండు ఒకటి కాదు. సో LF books అండ్ M book షల్ బి ఇష్యూడ్ బై EE ఫ్రమ్ డివిజనల్ ఆఫీస్. సో డివిజనల్ ఆఫీస్ నుంచి ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ గారు మనకి ఇవి ఇష్యూ చేయాలి, LF books M booksను. డ్యూలీ ఎంటరింగ్ ఇన్ ఏ రిజిస్టర్ మెయిన్ ఫర్ ద సేమ్. సో ఎవరికి ఏ బుక్స్, ఏ ప్రాజెక్ట్కి ఏ బుక్స్ అసైన్ చేశారన్నది ఒక రిజిస్టర్లో ఎంటర్ చేసిన తర్వాత మాత్రమే ఇవి ఇష్యూ చేయాల్సి ఉంటుంది. సో దిస్ ఈజ్ ఆల్సో పార్ట్ ఆఫ్ ద గైడ్లైన్స్. సో నెక్స్ట్ స్టెప్ విల్ బి ప్రిపరేషన్ ఆఫ్ బిల్ బై AWEs యాజ్ పర్ అగ్రిమెంట్ రేట్స్. సో అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్స్ ఎవరైతే ఉన్నారో లేకపోతే ఏఈలు ఎవరైతే ఉన్నారో సో వాళ్ళు నెక్స్ట్ స్టెప్ ఏంటి, బిల్ ప్రిపరేషన్ టు అరైవ్ ద part bill amount and necessary certificates including quality control certificate by separate QC, quality control AE or DE or EE or SCB appended to work bill by AWE. సో ఫస్ట్ స్టెప్ ఏంటంటే పార్ట్ బిల్ కోసం కానీ లేకపోతే నెక్స్ట్ క్వాలిటీ కంట్రోల్ QC వెరిఫికేషన్ కోసం, సర్టిఫికేషన్ కోసం కూడా ఈ బిల్ ప్రిపరేషన్ అన్నది చాలా ఎసెన్షియల్. సో ఇది ప్రిపేర్ చేస్తేనే మనకి బిల్ ప్రిపరేషన్ అవుతేనే QC అనేది జరగడానికి అవకాశం ఉంటుంది. నెక్స్ట్ ద సబ్ డివిజనల్ ఆఫీసర్ DE ఆఫ్టర్ డ్యూ కౌంటర్ సైన్ విల్ బి రికమెండెడ్ టు EE ఫర్ పాసింగ్ ద బిల్ టు ఫార్వర్డ్
to pay and accounts officer. సో వన్స్ ఏడబ్ల్యూ నుంచి బిల్లు పెట్టిన తర్వాత సో సబ్ డివిజనల్ ఆఫీసర్ డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ సార్ ఎవరైతే ఉంటారో వాళ్ళు కౌంటర్ సైన్ చేసిన తర్వాత దాన్ని ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ దగ్గరికి సెండ్ చేయడం జరుగుతుంది. సో ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ గారు ఏం చేస్తారు, హీ విల్ బీ పాసింగ్ ద బిల్ టు ఫార్వర్డ్ టు పే. సో పేమెంట్ చేయమని రికమెండ్ చేస్తూ బిల్ని పాస్ చేయడం జరుగుతుంది. అండ్ అకౌంట్స్ ఆఫీసర్ divisional account officer working under EE of state finance department scrutinize the bill and submit to EE for pass order. సో అది అకౌంట్ ఆఫీసర్కి ఇచ్చి వారి నుంచి వెరిఫై చేసిన తర్వాత స్టేట్ ఫైనాన్స్ డిపార్ట్మెంట్ స్క్రూటినైజ్ చేసిన తర్వాత సబ్మిట్ టు EE ఫర్ పాస్ ఆర్డర్. సో PAO of finance department at district level after scrutiny arranges payment to contractor by check or online payment of bank transaction. సో వన్స్ DAO కౌంటర్ సైన్ చేసి స్టేట్ ఫైనాన్స్ డిపార్ట్మెంట్కి పంపించిన తర్వాత వాళ్ళు స్క్రూటినైజ్ చేసి ఆ పాస్ ఆర్డర్ అది వెరిఫై చేసుకున్న తర్వాత డిస్ట్రిక్ట్ లెవెల్ ట్రెజరీ నుంచి స్క్రూటినీ జరిగిన తర్వాత పేమెంట్ విల్ బి డన్ టు ద కాంట్రాక్టర్. ఓకే, సో దిస్ ఈజ్ అబౌట్ important guidelines on execution of work.